హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ రెడ్ వెల్వెట్ చాక్లెట్ కుకీస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బయట దొరికే చాక్లెట్ కుకీస్ ఇంట్లోనే మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ రెసిపీలో చూపిస్తాను. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు కప్పు బటర్ తీసుకున్నాను. పావు కప్పు బటర్ మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్, పంచదార మీరు ఒక పావు కప్పు ఆర్ అరకప్పు పంచదార మిక్సీ వేసుకుంటే షుగర్ పౌడర్ అయిపోతుంది. దాన్ని నేను ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. దీనికి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కేక్ అండ్ కుకీస్కి మెజర్మెంట్స్ క్లియర్గా చూసుకొని మీరు ట్రై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం విస్క్ చేసుకోవాలి. విస్కర్తో కానీ లేదా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్కి మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఇలా మెత్తగా ఫోమ్ ఫ్లఫీగా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ మైదా కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇందులో నేను ఎగ్ యూజ్ చేయట్లేదు, అలాగే మైదా కూడా యూజ్ చేయట్లేదు. 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాం కదా మనం, అందులో నేను 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నాను. ఈ చాక్లెట్ కుకీస్ అంటే కోకో పౌడర్ కంపల్సరీ కదా. పిల్లలకి చాక్లెట్ కేక్ తర్వాత చాలా ఇష్టమైన స్నాక్ ఏదంటే కుకీస్ అని అంటారు. సో మీరు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. కుకీస్ అండ్ కేక్కి మెజర్మెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో అంత బాగా వస్తాయి. మీకు మెజర్మెంట్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదంతా ఒకసారి మనం జల్లించుకొని ఇందులో మిక్స్ చేసుకుందాం. జల్లించుకున్నాం కదా, ఈ వేస్ట్ డిస్పోజ్ చేసేసి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇది మనం చేత్తో కలుపుకుంటే బెటర్, ఎందుకంటే కేక్ బ్యాటర్ అయితే మనకి అందులో ఎయిరీనెస్ పోతుందని మనం స్పాటులాతో మిక్స్ చేసుకుంటాం కదా. దీనికి ఆ నెసెసిటీ లేదు, హ్యాండ్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో నేను బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను. మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ ఫుడ్ కలర్ నేను మంచిది కాదని బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 4-5 టీ స్పూన్స్ పాలు యాడ్ చేసుకొని ఇది మెత్తగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అవసరమైతే మీరు పాలు యాడ్ చేసుకోండి. పాలు చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ వేసేసుకుంటే పిండి లూజ్గా అయిపోతుంది కదా. అందుకని నేను ముందు ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం మనం మెత్తగా కలుపుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొన్ని కాజు పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర వైట్ చాక్లెట్ చిప్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు కదా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం చిన్న బాల్ లాగా చేసుకొని జస్ట్ పైన ఒత్తుకొని బిస్కెట్స్ మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకొని మనం బేక్ చేసుకుందాం. ఇలా పైన కాజు ముక్కలు నేను స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనం ఓవెన్లో కానీ లేదు స్టవ్ మీద కానీ బేక్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కుకీస్ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇలా అన్నీ మనం కుకీస్ రెడీ చేసుకొని
ఇది బేకింగ్ ట్రే అన్నమాట. నా దగ్గర ఓటీజీ ఉంది. కింద కొంచెం బటర్ అప్లై చేశాను, నేను బటర్తో గ్రీస్ చేశాను. దాని మీద ఇవి స్ప్రెడ్ చేసుకొని మనం ఓటీజీలో బేక్ చేసుకుందాం. మీకు నేను స్టవ్ మీద కూడా ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను. కొన్ని నేను ఓటీజీలో బేక్ చేస్తున్నాను, కొన్ని స్టవ్ పైన మనం బేక్ చేసుకుందాం. అవెన్లో అయితే మీరు ప్రీ హీట్ చేసుకొని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లేకపోతే ఇలా ఒక కేక్ బౌల్లో బటర్ పేపర్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఈ కుకీస్ పెట్టుకొని ఒక ప్రీ హీటెడ్ కడాయిలో మీరు బేక్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇది ఓటీజీలో పెడుతున్నాను కొన్ని కుకీస్. ఇది ఆల్రెడీ ప్రీ హీట్ చేసి ఉన్నాను నేను. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒక 20 మినిట్స్ తర్వాత మన కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవి నార్మల్గా స్టవ్ మీద బేక్ చేసిన కుకీస్, అలాగే ఇవేమో ఓటీజీలో బేక్ చేసిన కుకీస్. చాలా బాగున్నాయి కదా. కిడ్స్కి ఇవి మీరు ఒకసారి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ మమ్మీ ఇలాగే చేయని మిమ్మల్ని కావాలని అడిగి మరీ చేయించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.